సో నా ఫైనల్గా మొత్తం చూపించావు. కానీ విశ్వాన్ని నేను ఆల్మోస్ట్ 2000 అదే గంగతో రాంబాబు ఆ సీరియల్ అప్పుడు ఈటీవీ ప్లస్లో వచ్చేది కదా, అప్పుడు నేను ఫస్ట్ టైం చూసింది. నాకేమనిపించిందంటే ఒక క్యారెక్టర్ అది పంచి కట్టుకుని ఒక జుబ్బా వేసుకుని పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి కామెడీ చేస్తూ ఉంటాడు. అండ్ జనరల్గా కమీడియన్స్ పర్స్పెక్టివ్లో కమీడియన్ అంటే ఇలా ఉండాలి, బట్టతలు ఉండాలి, పొట్టు ఉండాలి, లేకపోతే చూడటానికి కొంచెం కామెడీ నవ్వొచ్చేలా ఉండాలి. అంటే ఇంత బాడీ పెట్టుకుని నేను కామెడీ చేయగలనా, అసలు ఆ క్యారెక్టర్ నేను చేయగలను నందేవాడు కూడా వచ్చింది. అసలు ఆ టైంలో ఆ జర్నీ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీ తెలుగులో గంగతో రాంబాబు మీరు అడిగేది కదా, గంగతో రాంబాబు జీ తెలుగులో వచ్చింది కదా, ఆ ఆపర్చునిటీ రావటానికి అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు హెడ్ అనురాధ గారు ఉన్నారు కదా, ఆ మ్యామ్కి థ్యాంక్స్ చెప్తా ఎప్పుడు. నేను నార్మల్ జీ తెలుగు అవార్డు తీసుకున్నప్పుడు అదే చెప్పిన. ఎందుకంటే దాని డైరెక్టర్ వచ్చేసి వాసు గారు, ఆయన డైరెక్టర్ ఆ సీరియల్కి. బట్ ఎట్లా అంటే ఒక సామెత ఉంది కదా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. సో బేసిక్గా మన దగ్గర అది మన బ్యాడ్ లక్ అని చెప్పాలన్నా, అంటే నాకంటలే మన సైడ్ అది బ్యాడ్ లక్ అని చెప్పాలన్నా ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. బికాస్ ఒక మనిషిని ఒక ఆకారం చూసేసి మన వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, వీడు దీనికే సెట్ అవుతాడు, ఇది వీడే చేయగలుగుతాడు అని ఫిక్స్ అవుతారు. అట్లా ఉండదు అనేసి ఆ సీరియల్ ఏదైతే ఉందో అది ఆ ప్రాస్పెక్టివ్ చేంజ్ చేసింది నా లైఫ్లో. నేను అనుకోకపోతున్నా, అయినో నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు నమ్మకం ఉంది. అయితే వాసు గారు ఎవరినో వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వై కాంట్ యూ ట్రై విశ్వాన్ని ఎందుకు ట్రై చేయకూడదు, తనను ఒక కామెడీ క్లబ్ అని ఒకటి వచ్చేది, దానిలో జస్ట్ ఒక 2 ఎపిసోడ్ నేను గెస్ట్గా చేసిన అనమాట. అది చూసి అది గుర్తుపెట్టుకొని గంగతో రాంబాబుకి వై కాంట్ యూ ట్రై విశ్వాన్ని ఎందుకు ట్రై చేయకూడదు అన్నది. ఆడెక్కడ మేడం, ఆడ ఫుల్ పాష్గా ఉంటాడు, జీన్స్ వేసుకొని ఉంటాడు, వాడెక్కడ చేయగలుగుతాడు అంటే, నో మీరు ట్రై చేసి చూడండి అన్నారు మేడం. ఆమె చెప్పినందుకు తనని ట్రై చేశాడు. ట్రై చేస్తే దానికి వచ్చినంత అప్లాజ్ నాకు, అంటే నా బాడీ ఇట్లుంటుంది, వాళ్ళు అక్క అయితే నువ్వా అంటే అనేసరికి అసలు పంచ కట్టేసుకొని వాళ్ళ అక్క నానేట్ చేసేది ఏట్ మాట్లాడు నువ్వా హలో అంటే ఇవన్నీ బేసిక్గా నేను తెలంగాణ లాంగ్వేజ్ మనకు రాదు. అది లాంగ్వేజ్ అనేది ఒక గిఫ్ట్. అది అంటే ప్రతి ఒక్క ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తే ఒక స్లాంగ్, మనం రాయలసీమ సైడ్ వెళ్తే ఒక స్లాంగ్ అట్లా ఉంటుంది కదా. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని నేను 100% ఇవ్వాలి. రాత్రి పగలు కష్టపడి ఉండాలి ఇంకా ఆ స్లాంగ్ కోసం నేను. అంటే ఎప్పుడైతే నీతో కాదు ఈడెక్కడ సెట్ అవుతాడో అని నన్ను అన్నాడు అనుకో, అది రాంగ్ ప్రూవ్ చేస్తాను నేను బేసిక్గా. సో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అనేది నాకు ఒకటి తెలుసు. ట్రై చేయకుండా నువ్వు ఓడిపోయినా ఒప్పుకుంటే అది వేస్ట్. ఛాలెంజ్ ఉన్నప్పుడు ట్రై చేయాలి, దానికి గెలుస్తూ వచ్చే మజానే వేరు ఉంటుంది. అట్లా ఆ సీరియల్కి ఈడు వనికి రాడు అనుకున్న ఒక రోల్, ఒక విశ్వ ఆ సీరియల్కే బ్యాక్ బోన్ అయ్యింది అనమాట. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు అనురాధ గారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జీ తెలుగు అనురాధ గారికి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అక్కడ నుంచి పబ్లిక్లో వెళ్ళిపోయినాను ఇట్లా. నన్ను అందరూ శ్రీకాకుళం, నన్ను నిజంగానే నేను శ్రీకాకుళం అని అనుకుంటాడు ప్రతి ఒక్క. సార్ మీరు మందే మాది శ్రీకాకుళమే ఎటు ఎలాగున్నారా అంటే, కాదండి నేను శ్రీకాకుళం కదా, నేను హైదరాబాదే అని అంటున్నాను అనమాట. సో ఆ కామెడీ యాంగిల్ అదొకటే కాకుండా మళ్ళీ అదే డైరెక్టర్తో కలిసి నేను ఈటీవీ ప్లస్లో సో ఇంకో కామెడీ సీరియల్ చేసిన, అది కూడా సూపర్ హిట్ అయ్యింది ఈటీవీ ప్లస్లో. సో అట్లా ఆ కామెడీ జర్నీ కామెడీ అక్కడ స్టార్ట్ కాలేదు. అందరికి చెప్పాలంటే నేను యువ అనే ఒక సీరియల్ ఉండే, 2008లో వచ్చింది యువ, నాగార్జున సార్ ప్రొడ్యూసర్ దానికి. సో అక్కడనే కామెడీ అంటే అది ఇట్స్ కామిక్, ఒక యూత్ ఎంటర్టైన్మెంట్తో పాటు కామిక్ ఉన్న అన్నీ అక్కడ ఎట్లా డైలాగ్ అంటే డైలాగ్స్ ఇచ్చుకుంటూ ఆ కామెడీ మాది అక్కడ స్టార్ట్ అయింది. అది ఎక్కువ మంది తెలియదు. తర్వాత నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చిందంటే గంగతో రాంబాబు. నన్న 24-25 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, మీకు పొటెన్షియల్ ఉంది, స్టామినా ఉంది, గుడ్ లుకింగ్, యాక్టింగ్ బాగా చేస్తారు, అంటే అన్నీ డ్యాన్స్ అయినా యాక్టింగ్ అయినా ఎవ్రీథింగ్, ఫైట్స్ అయినా ఏదైనా మీరు చేయగలుగుతారు. ఎక్కడో ఈ 25 ఇయర్స్లో అనుకున్నంత సక్సెస్ రాలేదేమో ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లో తప్ప అనిపించింది. ఒకసారి మనల్ని మనం అనలైజ్ చేసుకుంటే ఏం మిస్టేక్స్ జరిగి మనకు అర్థమవుతుంది కదా. అట్లా మీ లైఫ్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకున్నప్పుడు 25 ఇయర్స్ అయిపోయింది, ఏంటి ఇంకా నేను అనుకున్న స్థాయికి పోలేదు అనుకుని క్వశ్చన్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్ మీకు వచ్చింది? 24 ఇయర్స్ అయింది అది. దానికి ఆన్సర్ చెప్పాలంటే అది నా మిస్టేకే.
బికాజ్ బేసిక్గా పిఆర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు పలానా వ్యక్తులతో ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు క్రికెట్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు అన్నా, లేకపోతే ఇంకేమన్నా నువ్వు మూవీస్ చేస్తున్నా, సీరియల్ చేస్తున్నా, పిఆర్ అనేది ఒకటి చేసుకోవాలన్నమాట. అది 1 పాయింట్. రెండోది వచ్చేసి నా చేతిలో అయితే వర్క్ ఉంటుంది కదా, అది చిన్నది పెద్దది అని ఉండదు అనమాట. నా చేతిలో ఏదైతే వర్క్ ఇస్తావో దానికి నేను 100% ఇవ్వడం ఒకటే నాకు తెలుసు అనమాట. లేని దాని గురించి అస్సలు ఆలోచించా, ఉన్నదానికి 100% ఇస్తాను అనమాట. సో నేను ఫస్ట్ స్టార్ట్ అయిన నా కెరియర్ మూవీస్ నుంచే. సో సడన్గా నేను ఫ్యామిలీలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండే, ఒకేసారి కేమ్ ఆన్ లైక్ యూనో నిన్నటి వరకు బాగానే ఉంటే సడన్గా ఏందిరా ఏం లేదా మన దగ్గర అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఏం చేయగలుగుతాం మనం అనే టైంలో నేను నా 2 తమ్ముళ్ళు, ఒకడు వచ్చి సందీప్, టింకు అంటామని, ఇంకోటి వచ్చి కార్తిక్, చిన్న అని పిలుస్తాను. సో చిన్నోళ్ళు వాళ్ళు అప్పుడు అట్లా లాస్ అయిపోయాక వాళ్ళని తీసుకొని ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని హైదరాబాద్లో ఖైరతాబాద్ ఉంది, పుట్టి పెరిగింది ఖైరతాబాద్ అనేది. ఇట్స్ అరౌండ్ 2004 ఎండింగ్లో డాడీ లాస్ అయ్యిండు. సో లాస్ అయితే 2005 లోపల అనుకుంటా నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేసిన ఖైరతాబాద్లో. నేను ఎక్కడైతే చిన్నప్పుడు పుట్టి పెరిగిన అదే గల్లీ, కానీ ఆ పక్కన ఒక బాబాయ్ ఫ్రెండ్ ఉంటే, ఒకళ్ళు తెలిసిన ఉంటే, అక్కడ చిన్న షాప్ తీసుకొని ఒక చిన్న చైనీస్ బండి పెట్టుకొని అట్లా స్టార్ట్ చేసినాం. ఏ తెలియదు బీ తెలియదు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ గురించి. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు, వాళ్ళకి చైనీస్ బండ్లు ఉంటే పెట్టుకుంటే బాగుంటుందేమో అంటే, ఏదో ఒక బతుకు తీరు ఉండాలిగా. సో అట్లా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పెట్టుకొని పని చేస్తుండే. దాంట్లో మా సందీప్, టింకు అని చెప్పా కదా, వాడు అండ్ మా కార్తీక్ ఎట్లా అంటే చిన్న వాడికి ఇంకేం తెలియదు. అట్లీస్ట్ మేమన్నా నాకన్నా 4 years చిన్న కార్తీక్, వీడు 2 years. బట్ వాడు ఇంకా చదువుతుండే 10th 12th ఆ టైంలో వాడికి అంతే. ఏది చేసినా టింకు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తేవాలని అప్పుడప్పుడు ఇంకా మాకేం తెలుసు అబ్బా, అప్పటికి బాగానే ఉన్నాం. సడన్గా డ్రాప్ అయ్యేసరికి ఎట్లుంటుంది లైఫ్ నేర్చుకోవడము. దాంతోపాటు వీడు స్టడీస్కి కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పి వాడు బ్రేక్ ఇచ్చి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మా కార్తిక్ గారు వాడు బ్రేక్ ఇచ్చి, ముగ్గురం అన్నదమ్ములము. మా అమ్మ అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉంటుండే. కొన్నిసార్లు పనులు రాకపోతే రోడ్డు మీద నేను ప్లేట్లు, అంటే ఆ రోడ్ సైడ్ నేను ఆ కవర్ అన్ని తీసి ప్లేట్లు కడగడం, నేను నా తమ్ముళ్ళు కడగడము. ఎప్పుడన్నా ఒకరోజు అయితే ఒక సిచ్యువేషన్ ఎట్లుండేనంటే, మాస్టర్స్ రాలే ఆ రోజు, మనం నడిపిపోతే సామాన్ అన్ని వేస్ట్ అయిపోతాయి. వండినే ఇవన్నీ తెచ్చాము, ఎలాగా ఇవాళ అంటే ఎవ్రీ డే ఇస్ లైక్ ఫర్ అస్. ఈరోజు గిరాక్ బాగా అయితే కస్టమర్స్ వస్తే మన దగ్గర డబ్బులు వస్తారా బాబు అనే ఆ స్టేజ్ అనమాట. రాకపోతే మేమంతా ఇంకొక 2 అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళ సాయంతో రైస్ కుక్ చేద్దాము, నూడిల్స్ కుక్ చేద్దాము అని చెప్పి పెడితే పెద్ద గ్యాస్లు అవి సడన్ అనిస్తే ఇట్లా ఒకటేసారి గ్యాస్ రావడం, మా తమ్ముడికి రెప్పలు ఇట్లా అవి కాలడము, అది జరిగింది. తర్వాత అది మా దగ్గర రుమాలి రోటీస్ అమ్ముతుండే, అది పెంక ఎర్రగా ఉంటుంది, అది దానిపైన రాకపోతే అవి కూడా నేర్చుకోవడానికి స్టార్ట్ చేసాం, కాలిపోతుండే ఇవన్నీ. సో అట్లా నేను నథింగ్ దాంట్లో. మా ఇద్దరు వీడేమో మొత్తం ఇంకా అవుట్ సైడ్ అంతా చూసుకోవడం, ఏ సామాన్లు కావాలన్న టింకు, ఇక్కడ సైడ్ ఏమో మాస్టర్లు రావడం చేయిస్తున్నాడు అని చెప్పి వీడే చేయడం అలవాటు చేసుకుని వీడు ఒక మాస్టర్లా తయారయ్యాడు మా కార్తిక్ గారు. సో వాడు ఒక సైడ్ చూసుకోవడం, వీడు ఒక సైడ్ చూసుకోవడం, అట్లా ఆ తరుణంలో స్టార్ట్ చేసినాం కదా. ఫుల్ ఫినాన్షియల్ క్రైసిస్ ఇంకా బాగా ఎక్కువ అయిపోయినాయి. అంటే ఇంకా అది సెట్ కావడానికి టైం పడుతుంది కదా. ఆ టైంలో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే బాగుండు అనే టైంలో ఒక మూవీ చేస్తుంటే దానిలో కృష్ణ అన్న కూడా వర్క్ చేస్తుండే. ఇట్లా హెల్తీగా ఉంటాడు కృష్ణుడు. అన్నని అడిగిన, అన్న మీరు ఆయన చెప్పాడు ఇట్లా యువ అనే సీరియల్ చేస్తున్నాము, నాగార్జున గారు ప్రొడ్యూసరు అని చెప్పి. ఇంట్రెస్ట్ కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగోక టీవీ అనేది నాకు అసలు ఐడియా కూడా లేదు బేసిక్. అంటే టీవీకి చేద్దామనే సినిమా, మా సైడ్ సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు కదా, సినిమా అసలు ఇంట్రెస్టే లేదు. అసలు వచ్చిన ఆఫర్ అది సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు. నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. ఎట్లా ఇష్టం అంటే నేను ప్రభుదేవ సార్కి పెద్ద ఫ్యాన్. ప్రభుదేవ సార్ అంటే బాగా ఇష్టం. ఆయన డాన్స్ అంటే బాగా ఇష్టం. ప్రేమికుడు సినిమా దొంగతనంగానే ఎన్నోసార్లు పోయినా మా ఊళ్ళో, అంత ఇష్టం ఆయన మూవీ ప్రేమికుడు అనే మూవీ. సో సినిమా అంటే ఇష్టం. మా దగ్గర ఒక స్టేజ్ కూడా వేస్తుండే వినాయక చవితి టైంలో, అన్నదానం చేసి, దాని పేరు బేకార్ సంఘం.
మా బాబాయ్లు మళ్ళీ ఫ్రెండ్స్ అందరు ఏదో చదువుకొని ఏం పని చేయట్లేదని చెప్పి ఇయర్కి ఒకసారి ఇట్లా స్టే చేసి అందరికీ అన్నదానం చేస్తా ఒకరోజు. దాని పేరేమని పెట్టుకున్నారు, అరే బేకార్గా తిరుగుతున్నాం కదా రాబోయ్, మన సంఘము బేకార్ సంఘం అని పెట్టుకుంటే అదొక స్టేజ్ ఉంటుండే. అక్కడ ప్రతి వినాయక చవితి నిమజ్జనానికి ఆ స్టేజ్ మీద డాన్స్ చేస్తుండే. సో ఇప్పుడు మొహరా అనే మూవీ వచ్చింది, తూ చీజ్ బడి హే మస్త్ మస్త్ అని నాకు కట్టుకుంటాడు కదా. మా అమ్మ టైలరింగ్ వచ్చు మా అమ్మకి. సో మా అమ్మ నాకు ఏది కావాలంటే ట్రైల్ ఇట్లా చేసి ఇచ్చేది, బ్లాక్ అద్దలు పెట్టుకోవడం అట్లా చేయడం. అంటే ఆ స్టేజ్లో డాన్స్ చేస్తున్నప్పుడే నాకు ఆఫర్లు వచ్చినాయి. అప్పుడు చూడడానికి అందరు వస్తారు కదా తీసేప్పుడు. ఒక ప్రొడ్యూసర్ వచ్చి మా ఇంటికి వచ్చి కూడా అడిగాడు, అరే మీ అబ్బాయి బాగున్నాడు, మేము చిన్నపిల్లల సినిమా చేస్తున్నాం, మీరు కూడా రావచ్చు కదా అని చెప్పి పంపించచ్చు కదా అంటే మా నాన్న పంపిలే. అప్పో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతే, ఎందుకంటే మా నాన్నదప్పుడు ఇక్కడ ఒక టెంట్ హౌస్లో వర్క్ అంటే ఒక దగ్గర సూపర్వైజర్ మా నాన్న చేస్తుండే జూబ్లీహిల్స్లో. ఆయన అందరికి ఇండస్ట్రీలో అందరికి టెంట్స్ చేస్తుండే కాబట్టి టెంట్ హౌస్కి సంబంధించిన ఏదున్నా వాళ్ళు వెళ్ళి చూడడం అంతా జరుగుతున్నాం. పోద్దు ఇండస్ట్రీ అంటే ఇది. క్లబ్స్లలో కూడా వీళ్ళు ఎప్పుడైనా పార్టీస్ ఉంటే చేస్తారు, క్లబ్లలో అందరిని యాక్టర్లను చూడు అట్లా చూసి ఏమనుకున్నంటే ఇండస్ట్రీకి వెళ్తే చెడిపోతాం. అంటే మనకి కనిపించే 2-3 ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మరి ఆయన ఇట్లా ఇది అయిపోయిండో, ఆయన ఇది చేసి ఇది అయిపోయిండు. అక్కడ 100 మంది ఉన్నారు మంచిగా వాళ్ళని చూడరు అని పంపిలే మా నాన్న. తర్వాత నాకు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది అనమాట, అప్పుడు ఎంటర్ అయినా నేను. సో కట్ చేస్తే ఇది మనం మాట్లాడుతున్నాం అప్పటి నుంచి. ఆ కృష్ణ నాది అనేసరికి నాకు అనిపించింది, అబ్బా నాకు అట్లాంటి దానిలో అంటే రెగ్యులర్ ఉంటుంది. సీరియల్ అంటే డైలీ షూటింగ్ కదా, సో డైలీ డబ్బులు వస్తాయి. అంటే డైలీ ఇన్ ద సెన్స్ మనం ఎన్ని డేస్ వర్క్ చేస్తే మనకు నెలగానే డబ్బులు వస్తాయి కదా. ఎంత ఫస్ట్ నాగేష్ నగర్ ప్రొడక్షన్ తీసుకున్న డబ్బులు? 2008 కదా. నేను ఆ టైంలోనే ఒక 2008 పర్ మంత్ 4,000 ఎంతో మంత్కి పర్ డే, ఒక డే. సూపర్ అప్పుడు. సో అట్లా అక్కడ స్టార్ట్ అయితే, సో ఆ కెరియర్ నాది అట్లా స్టార్ట్ అయింది సీరియల్లో. లేదు అప్పటివరకు సీరియల్ అనేది అంటే ఒక పరిస్థితి వల్ల నేను సీరియల్ చేసిన అనట్లేదు, ఆ పరిస్థితి రావడం వల్ల నేను సీరియల్ ఇండస్ట్రీకి పరిచయం అయినా. సో అట్లా పరిచయం అయ్యి ఫుల్ బిజీ అయిపోయినా సీరియల్స్లో. యువ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళే లవ్ అని తీశారు, లవ్ దగ్గర నుంచి ఇంకా మా ఇంటి ఆడపడుచు అని ఒకరికొకరు అని చెప్పి అట్లా ఇద్దరు అమ్మాయిలతో అని చెప్పి చాలా మన ఈటీవీలో, జీ తెలుగులో, జెమినీలో ఒక్కోసారి అయితే 3 సీరియల్ చేస్తున్నాను, అంత బిజీ అయిపోయినా. సో ఆ టైంలో ఏమైపోయింది, తర్వాత సీసీఎల్ క్రికెట్ ఆడడం. ఒక్క ఇండస్ట్రీ కాదు, మళ్ళీ 8 ఇండస్ట్రీస్. అందరూ నన్ను గుర్తుపట్టేటోళ్ళు. ఎందుకు, మ్యాచెస్ అయిపోయిన తర్వాత అందరం గెట్ టుగెదర్ అవుతుండే. అక్కడ మనకు పాట పెడితే కాలాగదు, మనం వేసే డాన్స్కి అందరు ఫిదా అనమాట. మంచి హీరోలు అంటే లైక్ సూపర్ స్టార్స్, భోజ్పురి సూపర్ స్టార్ అయి ఉండొచ్చు, మన తివారీ గారు, మన కిచ్చా సుదీప్ అన్న ఉండొచ్చు, మన సోహెల్ ఖాన్ అన్న ఉండొచ్చు. ఇట్లా అందరిని పేరు పెట్టి చెప్పుకుంటూ వెళ్తే రితేష్ దేశ్ముఖ్ అన్న ఉండొచ్చు, మరాఠీ క్యాప్టెను అట్లా సునీల్ శెట్టి అని ఉండొచ్చు. ప్రతి ఒక్క హీరో లైక్ అరే విశ్వా కైసా, అరే ఎట్లున్నావు అంటే ఆ డాన్స్కి అందరూ హక్ చేసుకోవడం. ఇంతగానము ఎవ్వరికి దొరకనంత పెద్ద ప్లాట్ఫామ్ నాకు దొరికింది. నేనే ఎట్లాంటి పిచ్చోండి అంటే క్రికెట్ మీదే కాన్సన్ట్రేట్ చేయడం. క్రికెట్ అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ వేరే సినిమాలు చేస్తూనే ఉన్నారు, నేను ఒక్కరిని మాత్రం వాడు ఉండిపోయాను. ఇక్కడికి వస్తే సీరియల్ ఇది అయిపోయిందా ఫినిష్ అంతే, వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్ళడం, ఫ్యామిలీతో ఉండడం, మళ్ళీ పొద్దున్న షూటింగ్ డబ్బింగ్, ఇదే పని, జిమ్ చేయడం. సో ఇవన్నీ చూసుకుంటే ఏమైంది, రీసెంట్గా నేను బాగా ఫీల్ అయినా రీసెంట్ సీరియల్ టైంలో. ఇంత పెద్ద వాళ్ళు తెలుసు, పెద్ద ప్రొడ్యూసర్లు వస్తుండే, నువ్వు ఒక్కరోజు కూడా వెళ్ళి అరే నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి కదా నన్ను చేస్తున్నా అని అడిగింది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగదాం అనుకున్నాను. సో నేను అడగకపోవడం వల్ల నాకు ఆపర్చునిటీస్ రాలేదు. లేకపోతే ఇక్కడ వెంకీ సార్ ఇక్కడ పెద్ద సూపర్ స్టార్ మనకి, ఆయన మా క్యాప్టెన్. అంటే సంఖలో పిల్లోని పెట్టుకొని ఊరంతా వెతుకుతారు అంటారు. పెట్టుకోవడం మొదలే, వెతకడం కూడా లేదు నాకు. అంటే ఇది అయిపోయింది, అమ్మ రేపు పొద్దున షూటింగ్ ఉందా వెళ్ళిపోవాలంటే, మ్యాచ్ అయిపోయిందా వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం, సీరియల్ షూటింగ్ అంటే నైట్ వరకు అవుతుంది, సాయంత్రం ప్లీజ్ సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అడగడం, పర్మిషన్ తీసుకొని క్రికెట్ ఆడటము, మళ్ళీ పొద్దున్నే షూటింగ్. ఇంతే తప్పితే అరే నీకు ఇంకొక దారి ఉంది, దీనిలో కూడా నువ్వు సినిమా నుంచి సీరియల్కి వచ్చిన మళ్ళీ సీరియల్ నుంచి మళ్ళీ సినిమాలో పరిచయం చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు. కానీ అంత విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అంటారు దాన్ని, అంత విజ్డమ్ నాకు లేదని అనుకుంటా ఆ టైంలో. ఆ పిఆర్ కనుక నేను చేసుకొని నింటే, ఐమ్ టాకింగ్ అబౌట్ 2008 అంటే 2012 సీసీఎల్ ఫస్ట్ టైం ఆడడం స్టార్ట్ చేసిన డార్లింగ్. 2012 అంటే
14 years కెరియర్ ఉంది కదా, ఈ 14 years కెరియర్ నేను ప్రాపర్గా నేను వెళ్ళి అడగడం చేస్తే ఆడ కన్నడలో కూడా చేస్తుంటేనేమో, హిందీలో కూడా చేస్తుంటేనేమో, అక్కడ మన తెలుగులో చేస్తుంటేనేమో, ఇంత పెద్ద ఆపర్చునిటీ నేను మిస్ అయ్యాను. కానీ రియలైజేషన్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు వెళ్ళి అడుగుదాం అనిపించలేదన్నా, ఒక కాల్ ఆర్ మెసేజ్? మళ్ళీ అంతమందిని కలవలేకపోయినా కదా, ఓకే. అప్పుడు అడిగినంత ఉన్నప్పుడు తీసుకోలేకపోయాం, ఇప్పుడు లేనప్పుడు లేదు. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైపోయింది, సోషల్ మీడియా బికేమ్ ఏ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ. మనం సోషల్ మీడియా అంత పెద్ద యాక్టివ్ ఏం పెద్ద ఉన్నది. దానికన్నా ముందు కట్ చేస్తే నాకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటుండే అప్పుడు, ఫేస్బుక్ పేజ్, యూ జస్ట్ నేమ్ ఇట్. నా అంత ఫాలోవర్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరికి ఉంటుండే. నాకు దానిలోనే లక్షల ఫాలోవర్స్ ఉండే ఆ టైంలో. ఆ టైంలోనే లక్షల ఫాలోవర్స్ ఉండే. అది మనకి ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళు ఓ టీం ఉంటుండే, వాళ్ళు చూసుకుంటుండే. ఇప్పుడున్న ఎంత పెద్ద సో అంత పెద్ద దానిలో ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. అంటే నేను వాడుకోలేదు అంతే, నాకు తెలియలేదు ఎట్లా యూజ్ చేయాలో, ఎట్లా పిఆర్ చేసుకోవాలో తెలియలేదు. కాబట్టే ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలా ఉంటుంది. అంటే నా మేబీ గాడ్స్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. కానీ ఈ యాంగిల్ ఎవరు తెలియదు. అంటే త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఒక యాక్సిడెంట్ అవ్వడం అంటే ఒక మనిషి చనిపోవడం కదా, ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పట్టమని. మీ ఫాదర్ చనిపోయిన తర్వాత మీరు బండి పెట్టడం ఏంటి, తర్వాత సీరియల్? ఫాదర్ లాస్ అయిన తర్వాత, లాస్ ఇన్ ద సెన్స్ బిజినెస్ లో లాస్, మీరు బయటకు వచ్చి బిజినెస్ లో లాస్ అవ్వడం. ఫాదర్ బై గాడ్స్ స్టిల్ ఈజ్ అలైవ్. అవునా? యా ఈజ్ అలైవ్, బట్ నో బిజినెస్ లో లాస్ అవ్వడం వల్ల. సో లాస్ అంటే బిజినెస్ లో లాస్ అవ్వడం వల్ల అంతే. సో దానివల్ల మనం అట్లా ఇది చేయాల్సి వచ్చింది అంతే. సో దానివల్లనే. కానీ డ్యాన్స్ టాపిక్ వస్తే ఎర్రకోటి శుభ్రహం బీబీ జోడి, నేను ఒక పాయింట్లో గెలుస్తాం. నాకు అల్లు అర్జున్ సాంగ్ ఒకటి మీరు చేశారు కదా, భలే నచ్చింది నాకు. ఆ స్టెప్స్ కానీ శేఖర్ మాస్టర్ చెప్పినట్టు సేమ్ ఆయన ఫినిషింగ్ ఎలా ఇస్తారో సేమ్ స్టైల్ కానీ గ్రేస్ కానీ ఆయన చూసినట్టే ఉంది, హ్యాట్స్తో స్టెప్స్ కానీ. ఎలా అనిపిస్తుంది ఈ బీబీ జోడీ జర్నీ? వండర్ఫుల్ జర్నీ అని చెప్పాలి. అంటే ఆ జర్నీ స్టార్ట్ అయ్యకన్నా ముందే మనం తలుచుకుంటే, దేవుడు దయ ఉండి మనం హార్డ్ వర్క్ చేస్తే, నో మ్యాటర్ హౌ యువర్ బాడీస్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్ అనేది ఒకటి తెలుసుకున్నా. November 14th రోజు అంటే నా లాక్ అవుతుంది, నా కాలు నీ లాక్ అయిపోతుంది అనమాట. నీ లాక్ అవుతుంటే మా డాక్టర్ అన్నాడు, ఆర్థోపెడిషియన్, ప్లీజ్ ఒక్కసారి మీరు మా ఫిజియో ఇంకా ఆర్థోపెడిషియన్, ప్లీజ్ ఒక్కసారి ఎంఐఆర్ఐ తీయండి చూద్దాము అని అన్నాడు. ఎందుకంటే దానికన్నా 1.5 years బ్యాకే నీతోనే డ్యాన్స్ చేసిన. అప్పుడు నాది నీ సర్జరీ అయింది, మినిస్కస్ రిపేర్ అయింది అనమాట. ఆ రిపేర్ అయింది కదా, మేబీ అదేమైనా టేర్ అయ్యి ఉండొచ్చు, మీరు ఒక్కసారి మళ్ళీ ఎంఆర్ఐ తీయండి అని చెప్తే మళ్ళీ ఎంఆర్ఐ తీసినాము. ఎంఆర్ఐ తీస్తే ఆయన ఎంఆర్ఐ చూసి, నువ్వు ఇమ్మీడియట్ డ్యాన్స్ కాదు కదా, నెక్స్ట్ సీసీఎల్ మ్యాచెస్ ఉంది, మీరు దేనికి వెళ్ళకూడదు, మీ నీస్ కంప్లీట్లీ అంటే ఏసీఎల్ మొత్తం టేర్ అయిపోయింది, రీకన్స్ట్రక్షన్ చేయాలి, మినిస్కస్ మళ్ళీ టేర్ అయింది, సో టోటల్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పారు. షాక్. ఒకటి బిజినెస్ అంటే ఇది పెడదామని ఇన్వెస్ట్మెంట్లు అక్కడ నుంచి తెచ్చాం, ఇక్కడ నుంచి లోన్ తెచ్చాం, అని తెచ్చాం, ఇదొకటి ఉంది. దాంతోపాటు ఇల్లు నడవడానికి మనకు వర్క్ అయితే ఉండాలి కదా, ఈఎంఐస్ సరే పెట్టేంత వరకు మనం కట్టుకోవాలి, తర్వాత దేశం తెచ్చాము, అప్పులు చేసాము, తర్వాత పక్కకు పెడితే వచ్చిన ఆపర్చునిటీ దీనివల్ల నేను చేయలేకపోతున్నా, మరి ఇల్లు ఎట్లా కడవడం. ఫస్ట్ ఏమో అవునా సార్ ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసా. ఆ తర్వాత మరి నాకు ఎట్లా నెక్స్ట్ సోర్స్ ఏంది, నాకు వేరే సోర్స్ వేరే పని చేయలేను. నేను దేవుడిని బాగా బిలీవ్ చేస్తాను, నాకు ప్రేయర్స్ అంటే బాగా, ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్స్. సో ఇట్ ఈస్ రిటర్న్ లైక్ యునో, ఇన్ మై హూన్స్ యు ఆర్ హీల్డ్, యూ విల్ బీ హీల్డ్ అని ఉంటుంది. అంటే ఐ విల్ గివ్ యూ లైఫ్ టు ద డ్రై బోన్స్ అని ఉన్నాయి అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఫేత్ ఇన్ గాడ్, షూర్ యూ విల్ రిసీవ్ ఇట్. సో అప్పుడన్నా దేవుడు ప్రేయర్ చేసుకున్నాను, మేము నా ఫ్యామిలీ కూర్చొని, ఇప్పుడు ఈ వర్క్ చేయకపోతే నేను ఇల్లు గడవడం ఎట్లా. రెండోది నువ్వే అన్నావు, ఇఫ్ యూ బిలీవ్ యూ రిసీవ్ అన్నావు, అంటే ప్రేయర్ చేస్తే, అంటే ప్రేయర్ ఇన్ ద సెన్స్ డ్రై బోన్స్కి లైఫ్ ఇస్తాను అని చెప్పినావు కదా, నేను నమ్ముతున్నా, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, నేను నమ్ముతున్నా, అండ్ నేను ముందుకు పోతున్నా, నేను అడుగు ముందుకు వేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద డ్యాన్స్ కాంపిటీషన్ అని చెప్పి ఇమీడియట్ డాక్టర్కి ఫోన్ చేసిన. డాక్టర్ గారు, ఐఎమ్, మీరు అన్నట్టు మీకు అగేన్స్ట్ కాదు, సైన్స్కి అగేన్స్ట్ పోవట్లేదు, అగేన్స్ట్ అని తప్పు అని చెప్పట్లేదు, రిపోర్ట్స్ నమ్మట్లేదని కాదు, అది మీ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్,
బట్ ఇప్పటికిప్పుడు నేను వస్తే నాకు ఈ వర్క్ తప్ప వేరే వర్క్ మనకు తెలియదు కాబట్టి ఐ విల్ గో ఫర్ దట్ వర్క్. వీలైతే కప్పు తీసుకుని వచ్చి అవసరం పడితే అప్పుడు నేను సర్జరీ చేయించుకుంటా అన్న. అట్లనే ఆ దేవుడి దగ్గర ఫైనల్స్ రన్నరప్ అయినా అంతే, జస్ట్ మిస్ అయినా ఫరకూడదు. ఇది ఎందుకు నీకు చెప్పిన అంటే ఇంత అయినా కానీ నేను చేయగలిగిన అంటే ఇట్స్ బికాస్ ఫిట్నెస్లో కూడా జిమ్ చేయడం కాదు, జిమ్ ఒక్కటే కాదు సారీ. ఇప్పుడు ఈ నీకు ఇట్లా నీకు ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎగ్జాంపుల్ 5 ఏళ్ళు ఉండాలి, మనం ఒక 5 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు 5 మంది ఉన్నాం ఎగ్జాంపుల్, పెద్దగా అయిపోయినాం. దీంట్లో ఏదన్నా ఒక బ్రదరో ఏదన్నా ఒక సిస్టరో అంటే వీక్ ఉంది ఫినాన్షియల్లో దేనిలోనో, మిగతా ఈ 4 స్ట్రాంగ్ ఉన్నారు అనుకో, ఈ సిస్టర్ కానీ బ్రదర్ కానీ మళ్ళీ ఒక్క దగ్గర తీసుకొస్తే ఇంకా స్ట్రాంగ్ ఏది, రైట్? ఇన్ ద సేమ్ వే ఇది నీ అనుకో, ఈ నీ జాయింట్ మీద ప్రెషర్ పడుతుంది అంటే మన గ్లూట్స్ అంటే హిప్ పిర్రల్ అంటారు కదా, ఇది ఈ క్వాడ్స్ ఇక్కడ ముంగట ఉండే ఈ మజిల్ కానీ మన హ్యామ్స్ట్రింగ్ కానీ అండ్ ఈ పిక్కలు అంటాం కదా ఈ కాప్స్, ఈ వీటిని స్ట్రాంగ్ చేసుకుంటే దీని మీద నీకు అంత ఎఫెక్ట్ పడదు. సో ఈ అన్నిటిని స్ట్రాంగ్ చేసుకొని నీ మీద ఎఫెక్ట్ పడిన సెన్స్ కాపాడుతుంటాయి ఇవి. అక్కడ వరకు నీకు రానియదు దాన్ని, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎట్లా ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా ఇవి కనుక నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే, నేను చేసిన పని అదే, వీటిని స్ట్రాంగ్ చేయడం స్టార్ట్ చేసిన అంటే ఏది వచ్చినా దానికి ఒక పరమార్థం ఉంటుంది అంటారు కదా, ఏమైనా అవుతుందంటే దానికి ఏదో ఉంది అని ఆలోచిస్తే ఇది అయిందా, ఇది ఒకవేళ ఇది అవ్వకపోయింటే నేను ఇంత నేర్చుకునేవాడిని కాదు. సో ఐ థ్యాంక్ఫుల్ టు మై ఫిజియోస్. సో అవన్నీ నేను స్ట్రాంగ్ చేసుకుంటూ అలాగే డ్యాన్స్ చేసుకుంటూ ఆ డ్యాన్స్తో పాటు అదే టైంలో ఇది చేసుకుంటూ అండ్ ఇవన్నీ చేసుకుంటూ ఒక మనిషిని సంలాయించడం అంత ఈజీ కాదు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. అండ్ నెక్స్ట్ చిన్నోళ్ళకి దండం పెట్టొద్దు అంటారు, నా చిన్న తమ్ముడు నా కార్తిక్ గారు ఉన్నాడు. లవ్ యూ సో మచ్ రా కార్తిక్. నువ్వు లేకపోయింటే ఆ మోరల్ సపోర్ట్ అంటే ఫిజికల్ మోరల్ సపోర్ట్ దేవుడి వల్ల మనకు మస్తు ఉన్నది, మెంటల్ మోరల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది. ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం అంటే అందరు ఏమంటారు, అరే ఇంత పెడుతున్నావు అవసరమా నీకు, లేకపోతే ఇంత పెడుతున్నావు నీకు వస్తాయా అనేసి నాకు జిల్లు అంటుంది అని ఇట్లా అన్నారు చాలామంది. కష్టం ఇట్లయితే నువ్వు మొత్తం పోతావు, ఇది అయిపోతుంది ఈ పని అని అందరూ లోకమంతా ఒకటి అంటుంటే దాని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ లేడు, వాడు ప్యారిస్లో ఉంటాడు కార్తీక్. అన్న నువ్వు ఏదైనా అనుకున్నావు అనుకో, అది 100% నువ్వు సక్సెస్ కొడుతావు, నాకు నమ్మకం ఉన్నది. ఇది నీకు వచ్చిన పని అన్న, నువ్వు చేయగలుగుతావు, నీ కాన్సెప్ట్ బాగుందన్న, సూపర్, నువ్వు చేయి, నేను ఆడు ఉంటా, నేను అక్కడ రాలేకపోయినా నేను ఇక్కడ సపోర్ట్ చేస్తా అని చెప్పి ఒకరోజు సర్ప్రైజ్గా ఒక 1 వీక్ కోసం ఆడు ప్యారిస్ నుంచి నా అన్నాడు ఒక్కడు కష్టపడుతుండు. అంటే బేసిక్గా మనకి ఇవన్నీ పనులు తెలియడాలి, ఇవన్నీ చేసుడు ఇవన్నీ మనకు తెలియదు అనమాట. మనం యాక్టర్లమే, అట్లా పోయి ఏమైనా యాక్టింగ్ అంటే పోయేస్తాం. ఇట్లా ముందు నాకు ఫుల్ సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్క పని చేస్తాడేమో సందీప్, వాడు చనిపోయాడు, వాడు లేడు. ఇంకో తమ్ముడు ఇంకోడేమో ఉన్నా కానీ దూరం ఉంటాడు, వాడు ప్యారిస్లో ఉంటాడు. ఇప్పుడు ఒకటి చేసుకోవాలి, ఎవడు వచ్చి చేయడు మనకి, ఎందుకంటే ఎవరి లైఫ్లో బిజీ ఉన్నారు, ఎవరిని మనం బ్లేమ్ కూడా చేయలేం. ఒక్కడిని అటు ఇటు తిరగడం మనకు వీటి గురించి తెలియదు. మా వాడు కార్తీక్ ఉండా ఫస్ట్ టింకు పేరు చెప్పాలి. టింకు అంటే లైట్ దగ్గర నుంచి ప్లంబర్ పని దగ్గర నుంచి నీ ఫ్లోర్ ఉండని ఏమైనా కానీ అది కలర్ ఉండని వాడంతటా ఆడే రిపేర్ చేస్తుంటారు. ఇంకెక్కడ నేర్చుకోలేదు, వాడు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనికి. మా ఇద్దరికి అంత తెలియదు, నాకు కార్తీక్. వాడు లేడు. ఇప్పుడు ఈడెట్లా తయారైందంటే వాడు ప్యారిస్లో ఉంటాడు, వాడే కార్పెంటరీ పని చేసుకుంటున్నాడు, సెట్ చేసేస్తాడు ఇల్లునంతా, వాడే లైటింగ్ చేసుకుంటాడు, వాడే ఇల్లుని ప్రిపేర్ చేసుకుంటాడు. 9 లాంగ్వేజ్లు వచ్చానికి మా వానికి కార్తిక్. హీ నోస్ 9 లాంగ్వేజ్. ప్యారిస్కి పోయి ప్యారిస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు మా వాడు అంతా. సో వాడు అన్న ఒక్కడైపోయాడని చెప్పి నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. 1 వీక్ వచ్చి అడ్మినిస్ట్రేషన్, మనకి జిమ్ పెడుతున్నాం, దీని అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, నడిపియాలి. అన్న దీని ఇట్లా ఉండాలి, దీనికి ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం అని కంప్లీట్ ఒక డ్రాయింగ్ వేసేసిండు అనమాట. దిస్ షుడ్ గో లైక్ దిస్, నీ పని ఇది, నువ్వు చేసుకో అన్న ప్లీజ్, నువ్వు దీనిలోకి ఎంటర్ కాకుండా ఇట్లా ఉంటేనే అవుతుంది, ఎమోషనల్ పక్కకు పెట్టు, నువ్వు ఇప్పుడు ఒక బాస్లో మనకేమో రాదు, అందరిని మనోళ్ళు అనుకున్నాను. ఆ మనోళ్ళు అనుకుంటే వెనకకి పొడిచిపోతారు. దయచేసి చెప్తున్నా, అట్లా చాలా చూసేసినాడు అలా లైఫ్లో. నీకు దండం పెడతా, నువ్వు అట్లాంటి ఎమోషనల్ లాగా పోకు, బీ లైక్ ఏ బాస్ లాగా నీ వర్క్ చేయి. ఎస్ అన్నా పనిచేస్తులకు రెస్పెక్ట్ మంచిదే, కానీ జాగ్రత్త ఈ టర్మ్స్లో పో అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసింది వాడే, ఇంటర్వ్యూలు తీసుకుంది వాడే. అండ్ వాడికి బ్యాక్లో ఒక ఆపరేషన్ అయింది అలా,
మాట్లాడడానికి కూడా వస్తలేదు, అంత పెయిన్ఫుల్. ఆ పెయిన్ పెట్టుకొని కూడా వాడు నన్ను గైడ్ చేసిండు చూడు. అంటే వాడు నాకన్నా చిన్నోడు, నా ముంగట పిలకలు వేసుకొని ఉంటుండే. వాడు నాకు అన్నలాగా, ఒక గైడ్ లాగా, ఒక మెంటర్ లాగా గైడ్ చేసిండు. ఆ లేడీ ఇక్కడ ఆడ ప్రజెన్స్ లేదు, అంతే ఉన్నాడు అక్కడ, రోజు ఫోన్ మాట్లాడతాం, ప్రజెన్స్ లేదు. కానీ వాడి ప్లాన్ ఇదంతా ఇట్లా నడవాలని చెప్పి. సో వితౌట్ మై బ్రదర్స్, దేవుడు లేకుండా లేను. నా చిన్నప్పటి నుంచి నా సపోర్ట్ నా వెంబడి ఉంది. నా తమ్ముళ్ళు ఒకడు లేకపోయినా ఒకడే ఉన్నాడు. దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు మస్తు మంది ఉన్నారు. ఆయనకి ఏమైందన్న, ఏం జరిగింది? లాక్డౌన్ టైంలో ఫుడ్ తినడం, ఫుడ్ చౌక్ అయ్యి హార్ట్ అటాక్. అయ్యో. హార్ట్ అటాక్ అయ్యి వాడు ఐ లాస్ట్ హిమ్. సో దాని తర్వాత వీడు అప్పటి నుంచే ఫిట్నెస్ మీద ఇంకెక్కువ వచ్చింది. లేదా అందరికి చెప్దాం ఫిట్నెస్ గురించి అని చెప్పి వాడు హెల్తీగా ఉంటుండే. వాడు బాక్సర్, మరి వాడు కూడా ఏమి స్పోర్ట్స్ మ్యానే. బట్ ఒక టైం వచ్చింది లైట్ తీసుకొని పనులలో పడిపోయి ఒక అట్లున్న మనిషి చాలా ఉంది దాని గురించి చెప్పాలంటే మళ్ళీ పెద్దగా అయిపోద్ది. సో వీ ఆల్వేస్ మిస్ హిమ్, ఐ ఆల్వేస్ మిస్ హిమ్. సో వీని మిస్ అవుతా, వాడిని మిస్ అవుతా. బట్ మేము మా ముగ్గురు తీసినప్పుడు ఒకటే ఉండే అన్న. అంటే మాకు తెలుసు పెళ్ళిళ్ళు అయితే అందరు విడిపోతారు అని చెప్పి మేము ఒకటే అనుకున్నాం, అన్న మన ముగ్గురం మన ఫ్యామిలీ అందరం ఒకటే బిల్డింగ్లో పెట్టుకోవాలి. నువ్వు కింద, నేను మీద, నువ్వు బాబాయ్లు అందరు ఇక్కడ ఉన్నాం. మాకు ఇప్పటికి నా కార్తీక్కి నాకు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మనం బాగా సంపాదిస్తామా, ఒక బిల్డింగ్ కట్టుకుంటాం ఉండాలి, కట్టుకొని అందరం ఒక ఫ్లోర్లో ఉండాలి. ఉన్నా లేకపోయినా అందరికి ఒక ఫ్లోర్ ఉండాలి, అందరం ఒక దగ్గర ఉండాలి అనే ఉద్దేశం. ఎంత అనుకున్నాం అంత చెల్లా చెదరైపోయాం అనమాట. ఒకళ్ళు ప్యారిస్లో, అట్లా అయిపోయినాము. బట్ ఐ లవ్ మై బ్రదర్స్. నేనంటే వాళ్ళకి ఒక డాడీ లాగా నేను బాగా కొడుతుండే నా తమ్ముళ్ళని. తప్పు చేస్తే కొడుతుండే. ఇప్పుడు ఇంతున్నాడు వాడుతా అయినా కానీ ఇప్పటికి అన్న అట్లనే ఉంటాడు మా చిన్నోడు. సో ఐ మిస్ దెమ్. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే సినిమా ఇండస్ట్రీ తెలిసినప్పటి నుంచి చిరంజీవి సార్ వాళ్ళు ముగ్గురు, రవితేజ అన్న వాళ్ళు ముగ్గురు, అరే మనం కూడా అట్లనే రాదైతే మనం కూడా ముగ్గురు అంటే మనం కూడా స్టేజ్ వెళ్తాం బ్రో మనం కూడా అని ఆ ఫీలింగ్లో ఉంటుండే. దానిలో ఒక తమ్ముడు లేడు, ఒక తమ్ముడు ఆడున్నాడు. బట్ స్టిల్ గోయింగ్ ఆన్.